టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది నా గమ్యం, నా టార్గెట్ అయితే కాదండి. ఇట్స్ జస్ట్ ఏ ఫస్ట్ స్టెప్ అనమాట. ఇంకా కొన్ని కోట్ల మందికి రీచ్ అవ్వడానికి మొదటి మెట్టు అని నేను భావిస్తున్నాను. అది 1 2 3 బా. నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఫస్ట్ 1000 మందితోనే సబ్స్క్రైబ్ అవుద్ది, 4000 నిమిషాలకి మానిటైజ్ అవుతుంది అన్నప్పుడు కూడా ఇలాగే ఎదురు చూశాను. అది 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కూడా అంతే, ఇలాగే ఎదురు చూశాను. ఇప్పుడు 10 lakhs అయినప్పుడు కూడా ఇలాగే ఎదురు చూస్తున్నాను. ఇంకా 100 లక్షలు 50 లక్షలు కూడా ఇలాగే ఎదురు చూడాలి మీకోసం అని చెప్పి ఆశిస్తున్నాను. నిజంగా ఇది సక్సెస్ నా ఒక్కదానిది కాదండి, మనందరిది. ఇదొక ప్రయాణం. అందులో నన్ను మీరు ఇంతలా యాక్సెప్ట్ చేసినందుకు, నన్ను ఇంతలా ప్రేమించినందుకు నిజంగా నేను మీ అందరికీ రుణపడి ఉన్నాను. మీ తర్వాతనే నాకు ఆ భగవంతుడు ఆయన. అద్భుతం అండి నిజంగా. ఎక్కడ నొప్పించకుండా నన్ను ఒక పసిపాపని పేరెంట్స్ అయితే ఎట్లా పెంచుకుంటూ వస్తారో అలాగా మీరు నన్ను ప్యాంపర్ చేసి, నేనేం చేసినా ఆదరించి, కొన్ని సజెషన్స్ ఇచ్చి, కొన్నిటిని విమర్శించి, కొన్నిటిని తిట్టి, అన్నిటినీ కూడా నేను ఇష్టపడ్డాను, అన్నిటినీ యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే మీరు కాబట్టి. నేను ఎప్పుడు అనేదాన్ని కెమెరాలోకి చూస్తుంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ చూసిన ఫీలింగ్ వస్తుందండి. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ముందు వెనక బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అదంతా ఒక పిక్చర్ లాగా ఉంటుంది. మనకి ఏ వ్యక్తి మీదైనా కానీ ఒక ప్రీ ఒపీనియన్ ఉంటుంది. మీ మీద నాకేం ప్రీ ఒపీనియన్, మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా, ప్రీ ఒపీనియన్ ఏముంటుంది. సో నేను ఏం మాట్లాడినా పర్వాలేదు మీతోటి అనే ఒక ఫ్రెష్ మైండ్తోని నేను చేసిన దాన్ని, మాట్లాడిన దాన్ని, నేర్చుకున్న దాన్ని, చెడగొట్టిన దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎక్కడ ఏది చెప్పడం మర్చిపోతానని చెప్పి అన్ని పాయింట్స్ రాసుకొని వచ్చానండి. ఎందుకంటే చాలా చెప్పుకోవాలి మీతోటి. ఎన్ని అంటే నా మనసులో ఉన్నదంతా మీ ముందు కుమ్మరి చేయాలని ఉంది. ఈరోజు ఇక్కడికి నేను ఇలా రాగలగటానికి కారణం నేను ప్రతిరోజు మీరు నేర్పిన కొన్ని అనుభవాలు. ఖచ్చితంగా నేను మీ నుంచే నేర్చుకున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్ రూపంలో, చాలామంది బయట కలిసినప్పుడు మాట్లాడే మాటలు, చెప్పే విషయాలు నిజంగా నాకు చాలా నేర్చుకునే ఒక ఫీలింగ్ వస్తాయి. ప్రతి చిరునవ్వు వెనకాల ఒక నొప్పి ఉంటుందండి. అలాగే ప్రతి నిశ్శబ్దం వెనకాల అంతులేని కథలు చాలా ఉంటాయి, చాలా ఘాటైన మాటలు కూడా ఉంటాయి. అలాగే ప్రతి విజయం వెనకాల కూడా ఆటుపోట్లు, నేర్చుకున్నవి, వదిలేసుకున్నవి, త్యాగాలు చాలా 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 ఉంటాయి. అవన్నీ ఈ జర్నీలో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను. అందరూ నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు కుకింగ్ జోనర్ని ఎందుకు ఎంచుకున్నారు, ఆ ఏరియాలోనే ఎందుకు ఉన్నారు మీరు అంటే కనుక, కుకింగ్ వంట లేకుండా ఒక మనిషిని, భోజనం లేకుండా ఒక వ్యక్తిని, లేకపోతే ఒక రోజుని మనం ఊహించుకోలేమండి. ఏదో ఒకటి తినాలి, తాగాలి, అది లేకుండా బతకలేం. మేబీ చిన్నప్పటి నుంచి మా అమ్మ అందరికీ వండి పెట్టడము, చూడటం వల్ల, ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టడం, తినటం వల్ల, ప్రతి పండగకి కూడా మెయిన్ ఏంటంటే ఫుడ్. ప్రతిరోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి మనం బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, స్నాక్స్ అని, ఇంటికి క్యారేజ్ అని అన్నీ తీసుకెళ్ళిందంతా ఫుడ్. ఈ ఫుడ్లో మేబీ నాకు తెలియకుండానే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నానేమో. ఫస్ట్ థింగ్ నేను ఫుడ్ జోనర్లోకి రావడానికి. రెండోది ఏంటంటే నాకు ఫుడ్ నేర్చుకోవటం పైన, చేయటం పైన ఉన్న ఇంట్రెస్ట్. కొంతమందికి వంట చేయటం ఇష్టం ఉండదు, అది వాళ్ళ తప్పు కానే కాదు. డెఫినెట్గా వాళ్ళు ఇంకొక రంగంలో ఇష్టం ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఒకలాగే ఉండాలని రూల్ లేదు. నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్పడానికి నెమరేసుకుంటే ఒక క్షణం కూడా నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఖాళీగా లేను. ఏదో ఒక మా వారు ఏ బిజినెస్లో అయితే ఉన్నారో నేను అందులోనే నాకు చేతనైనంత చేసుకుంటూ వచ్చాను. ఆ ప్రాసెస్లో చాలా బిజీగా ఉండేదాన్ని. కానీ ఏ రోజు మర్చిపోయింది ఏదన్నా ఉందంటే వంట. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నరు, ఎవరికి ఏది ఇష్టమో, ఏం వండాలి, ఎలా వండాలి, ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చాను నేను. కానీ మీరు వచ్చినాక, సైలాస్ కిచెన్ వచ్చినాక, తమిళనాడులో ఏం వండుతున్నారు, కర్ణాటకలో ఏం వండుతున్నారు, మహారాష్ట్రియన్స్ ఏం తింటారు, ఇట్లా రకరకాలుగా ఆలోచించడం, అవి కూడా నేర్చుకోవటం మీరు వచ్చినాక స్టార్ట్ చేశాను. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి దానికి. సో ఇలాగా నా ఇంట్రెస్ట్ని బట్టి నేను ఫుడ్ జోనర్లోకి వచ్చాను. ఇప్పుడు ఎవరైనా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాము అని మీరు ఎవరైనా మేము ఏ జోనర్లోకి రావాలి అని అడిగితే నేను బల్ల గుద్ది చెప్తాను, మీ ప్యాషన్ ఎక్కడ ఉందో ఆ జోనర్లో చేయండి.
మీకు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, క్లోదింగ్ లేకపోతే స్టిచ్చింగ్ లేకపోతే మెటీరియలైజింగ్ లేకపోతే మేకింగ్ లేకపోతే డిజైనింగ్ అట్లా ఏది ఉంది, లేదు కిచెన్ చేయండి. ఎంతమంది అండి అమ్మమ్మలు నానమ్మల చేత మనవరాలు ఇప్పుడు చెప్పిస్తున్నారు వంటలు. నేను ఐఎమ్ సో గ్లాడ్. నిన్న కూడా ఒకటి చూశాను, జీలకర్రతోని ఒక రెసిపీ, అది 100 సంవత్సరాల క్రితందంట. నిజంగా యూట్యూబ్ పుణ్యం వల్ల అది నాకు దొరికింది అనిపించింది. అట్లీస్ట్ నేను చేయడానికి నా ద్వారా మళ్ళీ నా జోనర్లో కొంతమందికి షేర్ చేయడానికి ఆ వీడియోస్ యూజ్ అవుతాయి. అట్లాగే ఆటోమొబైల్ ఉంది, రెంటల్స్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, వాట్ నాట్ అండి దునియా ఉంది. నన్ను అడిగితే డూస్ అండ్ డోంట్స్ చెప్పుకుంటా కూడా ఒక వీడియో చేయొచ్చు, ఒక జోనర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్లో మాత్రం స్కై ఈజ్ ద లిమిట్ అండి. ఇంకా మళ్ళీ నా బ్యాక్ టు నా కుకింగ్లోకి వస్తే కనుక చైల్డ్హుడ్ నుంచి నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇక్కడ మ్యాచ్ అయింది నాకు మీతోటి. దానివల్ల నేను కుకింగ్ జోనర్కి వచ్చాను. సో ఫస్ట్ వీడియో ఏంటంటే నాది నిజానికి నాటుకోడి అండి. నాటుకోడి ప్రిపరేషన్ అది నాకు చాలా ఇంట్లో ఇష్టమైనది. అందరికీ, మా అత్తగారికి, మా వారికి అందరికీ ఇష్టం అంటే నాటుకోడి. సో నాటుకోడి చేద్దామని అనుకున్నాను. ఫస్ట్లో నా ఛానల్ పేరు కూడా నాటుకోడి సైలాస్ కిచెన్ అనే ఉండేది. అప్పట్లో మా వారు వద్దంటే వద్దన్నారు. నాటుకోడి సైలాస్ కిచెన్ ఏంటి సైలా అంటే, నాటుకోడి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అలాగా మా ఇంట్లో నన్ను నాటుకోడి అనేవాళ్ళు అనమాట నిజం చెప్పాలంటే. బాయిలర్ కోడి అంటే ఇట్లా చూసి పనిచేసేది, ఒక లిమిటెడ్ యాక్సెస్తో ఉండేది. నాటుకోడి అంటే స్ట్రాంగ్గా ఉంటుంది, దేన్నైనా ఎదుర్కొంటుంది, చెట్లు ఎక్కుద్ది, ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నన్ను నాటుకోడి అనేవాళ్ళు. అందుకని నాకు నాటుకోడి ఉండటం చాలా బాగా వస్తుంది. సో అన్ని రీజన్స్ వల్ల నాటుకోడి సైలాస్ కిచెన్ అని పెట్టాను. దానికోసం నేను ఒక టైటిల్ సాంగ్ రాయమని చరణ్ అర్జున్ అడిగాను అనమాట. చరణ్ అర్జున్ మా ఫ్యామిలీకి మంచి ఆత్మీయుడు, మా వారికి నాకు కూడా చాలా మంచి రైటర్, మనసులోంచి వస్తుంది, పుట్టుకొస్తుంది ఆయన రైటింగ్స్ అన్నీ. సో ఆయన అడిగితే మీరేమనుకుంటున్నారో వదినా, నాకు ఒక ఇన్పుట్ ఇవ్వండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో అదే రాస్తాను నేను ఇన్పుట్ ఇచ్చాను. నేను చెప్పిన మాటలను యథాతథంగా మాటల్లాగానే ఆయన మంచిగా రాసి ట్యూన్ చేశారు. అది నాకు అసలు ఎక్సలెంట్ అనిపించింది. అది ఇంకా నాకు గుర్తు. అప్పట్లో ఆ పాట అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం అని చెప్పారు. రోడ్డున దొరికే చెత్తకు రోగాలకు వెల్కమ్ మనకు, అమ్మ చేతిలో కమ్మదనం, అసలైన తెలుగింటి రుచి అందంగా నాటుకోడి సైలాస్ కిచెన్. నోరూరించే ఇంటి వంటలంట సైలాస్ కిచెన్, ఊరూరంతా వేచి చూసేనంట సైలాస్ కిచెన్. రోడ్డున దొరికే చెత్తను తినకు, రోగాలకు వెల్కమ్ మనకు, అమ్మ చేతిలో కమ్మదనం, అసలైన తెలుగింటి రుచి నీ కొరకు సైలాస్ కిచెన్ అనమాట. అసలు ఆ పాటకైతే చాలామంది అడిగారు. పాట బాగా పెట్టారండి. అది ముందల స్టార్టింగ్లో, ప్రతి వీడియోలో స్టార్టింగ్లో అది ఉండేది. ఆ తర్వాత ఆ లెంగ్త్ని కూడా మీరు తట్టుకోలేరేమోనని కట్ చేసుకుంటూ వచ్చాము మెల్లగా. కొన్ని రోజులు ఒక్క లైనే పెట్టాము. మొత్తానికి అది స్టార్టింగ్లో నేను గుర్తు చేసుకునే విషయాల్లో. ఇంకా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే జానులేరి, అది కూడా అంతే. అక్కడ తనది షూట్ అవుతుంటే నాటుకోడి తనకి తీసుకెళ్ళి పెట్టి దాన్ని ఓపెనింగ్ వీడియోగా పెట్టామన్నమాట. దానికి అప్పట్లో ఫస్ట్ వీడియోకి 1000 వ్యూస్ వచ్చినాయి. ఇంకా అది చూసి బా అనుకున్నాము. అయితే నా మైండ్ సెట్ ఏంటనేది మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా. నువ్వు ఏదైనా చేయగానే దానికి రెస్పాన్స్ వచ్చేయాలనుకుంటావు, ఇమ్మీడియట్గా ఫలితం రావాలనుకుంటావు. కానీ యూట్యూబ్ అది కాదు, మహాసముద్రం ఇది. నువ్వు అందుకనే ఒక 50 వీడియోలు 100 వీడియోలు చేసేసి ఒక 3 months వెయిట్ చేయి, ఆ తర్వాత రాకపోతే నువ్వు ఇది చేయకి ఎప్పటికీ అన్నారు. మా పెద్ద పాప ఏం చెప్పింది, అమ్మ అది పాపము నేను 21లో అండి పెట్టింది. మా అత్తగారు 20 జనవరిలో చనిపోయారు. తర్వాత ఒక 6 months మాకు వేరే కోలుకోవటానికి అది ఇది టైం పట్టింది. ఆ తర్వాత 6 months ఏమో రెన్యువేషన్ అది టైం పట్టింది. 1 year తర్వాత 1 fine day అట్లా స్టార్ట్ చేశాను. కానీ దాని ముందు 2 years ముందు నుంచి మా పిల్లలు ఈయన అడుగుతున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా అని. 2018 నుంచి స్టార్ట్ అయింది ఈ స్ట్రగుల్ మా ఇంట్లో. నాకే అసలు ఏముంది, ఇంట్లో ఎప్పుడు పని ఉండదని చెప్పాను కదా, అందుకని దీని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. నేను పెట్టకుండా సరే అని ప్రొలాంగ్ చేసుకుంటా వచ్చి ఫైన్ మార్నింగ్ అంతా సెట్ అయిన తర్వాత ఎందుకో టక్కున
అనిపించింది. కెమెరామ్యాన్స్ అందరినీ పిలిచాను, వచ్చారు, షూటింగ్ స్టార్ట్ అయింది. నాటుకోడి వండి మేము ముందు పెట్టాను. అట్లా అయింది. స్ట్రగుల్ ఏమన్నా ఉంది అంటే మాత్రం ఇట్లానేనండి. కొన్నిసార్లు లైట్స్ ఫేడ్ అవటం. నేను ఎప్పుడు కూడా మొబైల్లో షూట్ చేసింది లేదు. చాలామంది మొబైల్లో స్టార్ట్ చేసి ఇప్పటికీ మొబైల్లో తీసేవాళ్ళు ఉంటారు. భాస్కర్ గారికి అసలు టెక్నాలజీ పరంగా మంచి నాలెడ్జ్ ఉంది ఈయనకి. మాది జనరల్గా కూడా బై నేచర్, బై ప్రొఫెషన్ కూడా మాది కెమెరా ఫీల్డ్కి, కేబుల్ టీవీ, మీడియాలో ఫస్ట్ నుంచి ఉన్నాం మేము. దానివల్ల మాకు మా ఇంట్లో ఎక్కడెక్కడ చూసినా కానీ ఈ కేబుల్స్, వైర్లు, స్టాండ్లు, మోనోపాడ్లు ఇవే కనిపిస్తుంటాయి, లైట్లు. కాబట్టి మాకు అది పెద్ద కష్టం అనిపించలా. ఈయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మా ఇంకా టీం కూడా అట్లా ఉంది. అందుకని మేము స్టార్టింగ్ వీడియోనే హై అండ్ కెమెరాస్ తోటి చేసాము. కానీ దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. అదేంటండి హై అండ్ కెమెరాలు ఉంటేనే చేయగలను? అస్సలు కాదండి. ఇప్పుడు నేను వాడే ఆండ్రాయిడ్ ఫోన్ అవ్వచ్చు అండ్ మీరు వాడే ఐఫోన్ అవ్వచ్చు, దేంతో అయినా సరే మంచిగా 4K క్వాలిటీ తోటి, గుడ్ వైబ్ తోటి, మీకు మీరు చేసే వీడియో పట్ల, మీ ప్రొఫెషన్ పట్ల మీకు ఇట్లా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉండాలన్నమాట. ఇక్కడ ఇది నేను చేస్తా, ఇది నేను చెయ్యాలి అనే ఒక నమ్మకం మీ మీద మీకు ఉంటే ఏ ఫోన్తో తీసినా బాగుంటుంది. కానీ క్వాలిటీ ఫోన్ ఎంచుకోండి. కంపల్సరీ మైక్ మాత్రం తీసుకోండి, అంతే. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇక్కడ నమ్మకం పెట్టండి, ఏదన్నా చేయండి, 100% కన్సిస్టెంట్గా చేయండి. షార్ట్ టర్మ్లో మీకు నాలాగా ఇమీడియట్గా రిజల్ట్ రావాలని అనుకోకండి. రాలేదు నాకు కూడా. మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఇక్కడ నాకు బాగా యూజ్ అయింది. నువ్వు ఒక 50 వీడియోలు, 100 వీడియోలు నువ్వు అది పెట్టుకో, సాయిలో బ్యాంక్ పెట్టుకో, అది తర్వాతనే ఫస్ట్ వీడియో పబ్లిష్ చేయన్నారు ఈయన. అదే చేశాను నేను. వరుసగా 3 మంత్స్ పాటు, నేను పబ్లిష్ చేసే ముందు 3 మంత్స్ పాటు వీడియోస్ అన్నీ చేసేసాను. ఒక 100 వీడియోలు బ్యాంక్ నిజంగానే రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను. ఎందుకు అంటే సేమ్ నేను డిమోటివేట్ అవ్వకుండా అలా చేశారు. అప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నేను వీక్లీ 4 వీడియోస్ వేసాను. ప్రతిరోజు, ప్రతి ఆల్టర్నేట్ డే ఆల్మోస్ట్ మన వీడియోస్ ట్యూస్డే, వెన్స్డే వస్తాయి అండ్ దెన్ ఫ్రైడే, సాటర్డే, ఈ 4 డేస్ వస్తాయి ప్రతిసారి. అంతే. మధ్యలో ఒక 3 మంత్స్ అనుకుంటా ఆల్టర్నేట్ డే కింద మార్చుకున్నాం. డే బై డే అని మార్చాము. అది కూడా సెట్ అవ్వలేదు అనిపించింది. ఈ వీక్లీ 4 డేసే మనకి మంచిగా, నాకెందుకో అట్లా సెట్ అయింది. ఈ క్షణం దాకా ఒక్కసారి కూడా అది నేను తప్పలేదు ఆ బ్రేక్ని. అది ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీని మీరు తీసుకోండి. ఏదన్నా చేయొచ్చు మీరు. విజయం అనేది అసలు నిజంగా ఇది విజయం కానే కాదు. నన్ను అడిగితే ఇది ఒక ప్రయాణం అంతే. విజయం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రయాణం అందరూ చేయొచ్చు. ఎక్కడికి రీచ్ అవుతారు, ఏం కావాలనుకుంటున్నారనేది మీ చేతిలో ఉందనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రతి విజయం వెనుక చాలా ఆటుపోట్లు, కష్ట నష్టాలు, కమిట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, విజయానికి సంబంధించిన కుతూహలము, ఆ విజయానికి సంబంధించిన మోటివేషను, ఆ విజయానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. అప్పుడు మాత్రమే మనం మన జర్నీలో ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలుగుతాం. అదేంటండి ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారు, అన్హ్యాపీ లేదా అంటే దునియా ఉన్నాయండి. దునియా లిటరల్లీ. ఏం తీసుకొచ్చావు ఇంటికాడ నుంచి అంటే, ఏముందమ్మా, తింటే పడదు కదా అప్పుడు ఆ టైంలో బయటలో. ఏముందమ్మా ఏంటంటే, ఏం కాదు ఆ క్యారేజీలు తీ, మా కోడలు నాకు పెట్టకుండా తినదు. అసలు ఒక్కొక్కసారి ఇంకా రోజు వంట చేసుకోవటం, మనం క్యాజువల్గా చేసేసుకోవటం వేరు. వంట చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, చుట్టూ ఉన్న టీమ్ని సెట్ చేసుకుంటా, లేకపోతే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్కొక్కసారి పై కెమెరా అయిపోతుంది, ఒక్కోసారి మైక్ ఛార్జింగ్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి, మనకి విసుగు వస్తుంది ఎట్ సమ్ టైం. ఈరోజు 2400కి పైగా వీడియోస్ మేము ముందుంటే, దాదాపు అందులో 200-300 వీడియోస్ అయినా, 200-300 రెసిపీస్ అయినా కానీ మళ్ళీ రీమేక్ చేయటము, మళ్ళీ వదిలేసుకోవటము, కొన్ని బాలేవని పంపించేయటము, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అన్నీ ఉంటాయి. అన్నీ కలిస్తేనే జీవితం ఎట్లా అయిందో, అన్నీ కలిస్తేనే ఒక ఉగాది పచ్చడి, 6 రుచులు పచ్చడి ఎట్లా అయిందో, అన్ని ఎమోషన్స్, అన్ని కష్టం కలిస్తేనే ఒక ప్రయాణం కూడా అవుతుంది. నాకు అనుభవంలోకి వచ్చింది. జీవితం ఎప్పుడు కూడా అండి మనం ప్లాన్ చేసుకున్న ప్రకారం ఉండదండి. మన ప్లానింగ్ ఒకటైతే జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని బట్టి మార్చుకుంటూ వెళ్తాం. చూసారా, మన ప్లాన్ని మార్చాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఇట్లా ఒక్కసారి జలకిచ్చినట్టు అవుతుంది. చాలా పాఠాలు నేర్పించి ముందుకు జరిగేదే జీవితం అండి. దానికి అనుకూలంగా మన మైండ్ సెట్ని, ప్లాన్స్ని మార్చుకుంటూ వెళ్తేనే జీవితం.
అది మాత్రం ఈ ఒక్క విషయంలోనే కాదండి, చాలా విషయాల్లో నాకు అర్థమైంది. అది చెప్పటానికి నేను వంట చేసేటప్పుడు ఎన్ని తిప్పలు పడతానో నాకే తెలుసు. ఇంట్లోంచినేమో నువ్వు వంట చేయమంటే సొల్లు మాట్లాడతావు, ఎందుకు అంత మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని స్ట్రాంగ్గా కూడా చెప్పారు నాకు. చాలామంది అన్నారు మీ వంటలు చాలా బాగుంటాయి శైలజ గారు, కానీ మీరు మాటల వల్ల వంట డిలే అయిపోతుంది, మీ వంట చూద్దాం అనుకున్నాము దీనివల్ల ఇది అనగానే నేను వెంటనే ఏం చేశాను, ఇప్పుడు అంటాం కదా ఒక అమ్మ పేగు సంబంధం లేకుండా మనం బయటకు రాలేమండి. ఆ పేగుని కట్ చేయటం బాధగా ఉంది, అమ్మ పేగు లేకుండా నేను బయటకు రావాలి అనుకోవటం ఎట్లాంటిదో, ఒక మనిషిని ఒక మనిషిలాగా ఉండనీయకుండా ఆమెను ఇంకొకలాగా మార్చాలనుకోవటం అట్లాంటిదేనండి. నేనేం తప్పు చేస్తున్నాను, నాకు అనిపించింది తోటి మహిళలకి ఇది సహాయపడుతుందేమో ఈ అనుభవం అని అనిపించినవన్నీ చెప్తున్నాను అనేదాన్ని. అది అలా చెప్పలేకపోతే నేను అలాగా ఉండను నేను అని చెప్పేదాన్ని వీళ్ళకైనా. కానీ కొంతమందికి అది ఇష్టం లేనప్పుడు వెంటనే నేను ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరేటి రుచులు అని చెప్పి ఇంకొక ఛానల్, దీని నుంచి డీవియేట్ చేసి ఇంకొక ఛానల్ పెట్టాను. దేనికి, ఇది షార్ట్గా లాంగ్గా లెంగ్తీగా ఉన్న ఫీల్ అయ్యే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్కి అది యూజ్ అవుతుంది. మీకు వంట నచ్చింది కదా, యూ కెన్ వాచ్ దట్. దాంట్లో ఓన్లీ రెసిపీనే ఉంటుంది, ఎలాంటి నారేషన్స్, ఎట్లాంటి ఇంట్రడక్షన్లు, ఎట్లాంటి కొటేషన్స్, ఏది లేకుండా అది ఉంటుంది. అన్నిటితోనే శైలాస్ కిచెన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఛానల్ కూడా చాలా బాగుంది, 1,20,000-30,000 పైన ఉన్నారు చూసేవాళ్ళు, రెగ్యులర్గా అది చూస్తారు. ఈ రెండేనా ఇంకేం లేదా అంటే అనిపించింది. వంటేనా మన లైఫ్లో ఉంది, ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఎట్లాగా. ఇంట్లో నుంచి నాకు స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అనమాట, ఇది కిచెన్ జోనారు, దీన్ని డీవియేట్ అవ్వకు. ఎందుకంటే భోజనానికని ఒక హోటల్కి వస్తామండి, భోజనం పెట్టకుండా నీకు ఎంటర్టైన్మెంట్ చూపిస్తుంటే నీకు ఎట్లుంటుంది, నీకు వెళ్ళింది భోజనానికి, అట్లనే నీ జోనార్కి వచ్చింది వంట చూడటానికి, నువ్వు ఇంకేదో చూపిస్తానంటే ఎట్లాగా అన్నప్పుడు టార్గెట్ టీవీ పెట్టాను. అందులో లైఫ్ స్టైల్ డిఫరెంట్, మనం ట్రావెల్ వెళ్ళినాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన, ఏం చేసినా టార్గెట్ టీవీలో చేద్దామని డిసైడ్ అయ్యి దాన్ని చేశాను. నా అదృష్టం ఏంటంటే శైలాస్ కిచెన్లో 1 lakh 1.5-2 lakhs వచ్చిన తర్వాత నేను ఫుడ్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఫుడ్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో ఫ్రిడ్జ్ టూర్ చేశాను. అది ఒకటే వీడియోతో, ఈ ఎక్స్పీరియన్స్తో, సింగిల్ వీడియోతోని మానిటైజ్ అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ తోటి టార్గెట్ టీవీలో మీరు ప్రయాణానికి కావాల్సిన ఎట్లా సర్దుకోవాలి అని చెప్పి ఒక వీడియో చూశాను. ఆ సింగిల్ వీడియోతోని ఇది మానిటైజ్ అయిపోయింది. అంటే ఏంటంటే మనం అన్నీ నేర్చుకున్న తర్వాత ఒకళ్ళ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మనం కనుక నడుచుకుంటే మన ముందు పళ్ళు రాలవు, మనం కొంతవరకు ఫస్ట్ మెట్టు దాటగలుగుతాం అనేది ఇక్కడే ఎగ్జాంపుల్. నాకు ఫస్ట్ శైలాస్ కిచెన్ మానిటైజ్ అవ్వడానికి మీరు నమ్మరు, 1 month పైన పట్టింది, 1 month లోపు పట్టింది, 25 days 26 days పట్టింది. 17th వీడియో నాది మానిటైజ్ అయింది. 17th వీడియో, ఆ వీడియో కూడా ఏంటంటే నా కిచెన్ టూర్, ఇదే మీ వెనకాల కనిపిస్తుంది కదా నా కిచెన్ టూర్, దాంతో మానిటైజ్ అయింది నా ఛానల్. కిచెన్ టూర్లో నేను ఏం లేదండి, గంట సేపు వీడియో, అది లిటరల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను ఎలా కొనుక్కున్నాను, ఎలా దాచిపెట్టుకున్నాను, దాని తాలూకా వివరణ ఏంటి, అట్లానే మా కిచెన్లో నా ఎక్స్పీరియన్స్ తోటి ఎంత కొట్లాడి, ఇంట్లో వాళ్ళతో ఎంత కొట్లాడి డస్ట్బిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని నాకు అనుకూలంగా చేయించుకున్నాను అనేది చెప్పాను అంతే. దాంతో నా వీడియో ఓవర్ నైట్లో మానిటైజ్ అయింది. ఆ తర్వాత ఆ మానిటైజ్ అయిన తర్వాత అప్పటిదాకా మిగతా 16 వీడియోలు ఉన్నాయి కదా, అవన్నీ వితిన్ 1 weekలో అన్నీ 1 lakhsలో వ్యూస్ వచ్చేసినాయి. ఇంకా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం పడలేదు. కానీ ఎప్పటికీ వెనక్కి తిరిగి చూస్తానే ఉంటాను నేను. ఎందుకు అంటే మనం నడిచి వచ్చిన దారి ఎప్పుడు మర్చిపోకూడదు అంటారండి. అలాగని దాన్ని పట్టుకొని వెళ్ళకూడదు, వెనక్కి నడవకూడదు. కానీ అది గుర్తు పెట్టుకోవాలి మైండ్లో అనమాట. ఆ క్షణం ఎట్లా మొదలు పెట్టాము, ఎలాగా ఎదురు దెబ్బలు తిన్నాము, ఏం చేసాము అనేది మన మైండ్లో ఒక ఎక్స్పీరియన్స్ లాగా, ఒక పాఠం లాగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ట్రెండ్కి ఏం కావాలనేది చెయ్యాలి. భవిష్యత్తు గురించి యూట్యూబ్లో మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచించడానికి లేదు. ఈ రోజే ఇంపార్టెంట్, యూట్యూబ్లో మాత్రం, లైఫ్లో కాదు. సో అలా చూసుకుంటా వస్తే కనుక నిజానికి ట్రెండ్ని ఫాలో అవటంలో నేను ఒక పిసర్ వెనకపడ్డాను. ల్యాక్స్లో ఉన్న వ్యూస్ వేలల్లోకి వచ్చినాయి. దేనికి అని నేను ఆలోచించుకుంటే కనుక పాయింట్ నెంబర్ 1, నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి అండి. వంట అంటే అందరూ చేసే పని కాబట్టి చాలామంది ముందు ఇంట్రెస్ట్ చూపించింది, ముఖ్యంగా లేడీస్, కుకింగ్ జోనర్ మీద. ఇప్పుడు ఒక చోట బట్టలు దొరుకుతున్నాయి అంటే అందరూ ఆ బట్టల షాప్కి వెళ్తారు, ఇంకో చోట దొరుకుతున్నాయి అంటే డివైడ్ అవుతారు, 100 చోట్ల దొరుకుతున్నాయి అంటే డివిజన్ మామూలే. సో అట్లా వేల ఛానల్స్లో మనది ఒకటి. అందరూ ఇప్పుడు ఈ క్షణం మీరు పెట్టినా మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే మీరు సక్సెస్ అయ్యారు అంటే కొన్ని లక్షల మంది దాన్ని అప్రూవ్ చేశారని అర్థం. సో అప్రూవ్ చేసింది ఎప్పుడు కూడా నిజం అవుతుంది. కాబట్టి మీరు కూడా అవుతారు సక్సెస్, నేను కూడా కొంతవరకు.
ఆ ప్రభంజనంలో నేను నిలదొక్కుకోవటానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ థింగ్ నేను కొంచెం థౌజండ్స్లో వ్యూస్ అంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ వ్యూస్ పెరగాలి, కానీ ఎందుకు తగ్గినాయి అంటానికి వస్తే కుకింగ్ జోనర్, స్పెషల్ ఇన్ కుకింగ్ జోనర్లో అవసరానికి తగ్గట్టు సబ్జెక్ట్ ఉండాలి అంటారు కదా, అవసరానికి మించి సబ్జెక్ట్ ఉంది. అందరూ అన్నీ చూసి సాటిస్ఫై అయిపోతున్నారు. పలానాది వెళ్ళి వెతుక్కొని చూడాల్సిన అవసరం ఇప్పుడు యూట్యూబ్లో కిచెన్ జోనర్లో లేదు ఫస్ట్ థింగ్. అందుకని కొంచెం వ్యూస్ డివైడ్ అని పెద్ద పెద్ద వాళ్ళే ఏమంటారు, నాకు కేవలం 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే 50 లక్షలు 60 లక్షల మందితో కూడా నేను మాట్లాడతాను యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ తోటి. వాళ్ళది కూడా సేమ్ ఫీలింగ్ ఏంటంటే కిచెన్ అప్పుడు వచ్చిన వ్యూస్కి ఇప్పటికీ అసలు సంబంధమే లేదండి. అప్పుడు వచ్చిన ఆ కామెంట్స్ అవ్వచ్చు ఇంకోటి, కానీ దానికి ఇప్పటికి కిచెన్ జోనర్ కొంచెం డౌనే ఉందండి అని మాట్లాడుకుంటాము. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలిసింది ఏంటి అని చెప్పడం, అది మంచి పద్ధతి డెఫినెట్గా. ఇప్పుడు ఏం కావాలి జనాలకి అనేది చూసుకొని నేను నా ట్రెండ్ని మార్చుకోవాలి తప్పితే ఇక్కడ ఎవరిని మనం ఏం అనటానికి లేనే లేదు. నేను చాలండి, నాకు మీరు చాలు అని నేను అనను. ఈ విషయంలో నేను చేసింది చాలు, ఇంకేం చేయాలనేది డెఫినెట్గా నేను 100% నేర్చుకుంటాను, చేస్తాను, మీకోసం, మన కోసం. దట్స్ ఆల్. ఇంకా చాలా ఉందండి. అంటే జర్నీ జరుగుతూ ఉంటే ఎవరైనా ఇప్పుడు నేను ఎప్పుడు అదే చెప్తాను, ఇప్పుడు సూపర్ డూపర్ హిట్టలు కొట్టిన హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. ఎంతకాలం ఉందండి వాళ్ళ ఆ ప్రభంజనం, ఎంతకాలం ఉంది? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. నేను ఎంతండి ఆఫ్టర్ ఆల్. అయినా నన్ను ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు, ఆదరిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. బయట కనిపిస్తే వాళ్ళ ఇంట్లో మనిషి కలిసినట్టు ఆప్యాయంగా హగ్ చేసుకుంటారు. వీటన్నిటి వెనకాల ఏముంది అని నేను ఆలోచిస్తే కనుక మనం చిన్నప్పటి నుంచి మన నోటికి ఏది కావాలో అది ఉంది. ఫుడ్ ఈజ్ అంటే మనకి శ్వాస ఎంత ఇంపార్టెంటో, నీళ్ళు ఎంత ఇంపార్టెంటో, ఈ రెండింటి తర్వాత మనిషికి కావాల్సిన భోజనం అంతే ఇంపార్టెంట్. అందుకనే నేను మీ గుండెల్లో, మీరు నా మనసులో ఎప్పటికీ ఉండిపోతాం అనిపించింది నాకైతే. ఎంతమంది వచ్చినా కానీ ఈ ప్రేమ ఎలాంటిదంటేనండి, మనుషుల అవసరం ఉన్నంత వరకే ఆ ప్రేమ ఉంటుందండి. అది మనం సహజ స్వభావం అది మనుషులది 100%. చిన్నప్పుడు పాప మన పిల్లలతోనే పోల్చుకుంటే చిట్టి పాప, చిన్న పాప మనల్ని వదిలిపెట్టి ఉండలేదు. మనం జస్ట్ పాలు తాపిచ్చి అక్కడ పెట్టి ఇట్లా పక్కకి వెళ్ళగానే అమ్మ అని ఏడుస్తుంటుంది. అదే 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏడుస్తుందా, అమ్మ ప్లీజ్ నువ్వు నన్ను ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగకు, నేను నా తిండి నాకు తెలియదా, నేను తింటా కదా. ఇది వాళ్ళ తప్పు కాదు, అది సహజ స్వభావం. యూట్యూబ్ ఛానల్లో కూడా అంతే. మనకి నచ్చినంతసేపు, మనకి కావాల్సినంతసేపు చూస్తారు. ఆ తర్వాత ఇంకేదైనా కొత్తది నచ్చితే చూసే అవకాశం ఇది అందరికీ ఉంటుంది, ఆ టెంప్టేషను. సో ఎవరికి ఎప్పుడు ఏది నచ్చితే అది మీ ఇష్టం, మీ చాయిస్ అంతే. అది నేను తెలుసు, యాక్సెప్ట్ చేశాను, అలాగే ముందుకెళ్తాను. మళ్ళీ నేను మీ ముందుకి ఇంకా 10 లక్షల మందిగా వచ్చారు, ఇంకొక 6-7 కోట్ల మంది తెలుగు వ్యక్తులు ఉన్నారండి. నేను ఇంకా 1 కోటి దగ్గరే ఉండిపోయినా. మిగతా అందరూ అంటే కనుక డెఫినెట్గా ఇట్ హ్యాపెన్స్. ఎప్పుడు అంటే వాళ్ళ అంచనాలని, వాళ్ళకి కావాల్సిన దాన్ని నేను ఇవ్వగలిగినప్పుడు మాత్రం 100% ఉంటారు అంతే. నా ప్రయత్నం అయితే ఆపను. ఎలా కావాలనేది నన్ను నేను తగ్గించుకుంటా ముందుకెళ్దామని అనుకుంటున్నాను. మీరు చాలామంది మళ్ళీ ఇంకొక మాట అంటారు నన్ను, అబ్బా మీరు ఒక్కరే ఎక్కడికి వెళ్తారండి, వాళ్ళని పరిచయం చేశారు, వీళ్ళని పరిచయం, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశారు. నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళందరికీ ఒక పెద్ద నమస్కారం అండి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్, చీఫ్ గెస్ట్ ఏమన్నా చెప్పండి. నా లైఫ్లో మాత్రం మా నాన్నగారి తర్వాత ఆ రోల్ తీసుకున్న గ్రేట్ వ్యక్తి అయినా. ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాబు గారు, అక్కకి మీకు పెళ్ళైనప్పుడు. అండ్ ఇదొక్కటే కాదు, నా లైఫ్లో చాలా చేశారు ఆయన. నాతో పాటు దాదాపు 100 మంది పైన షెఫ్స్ పనిచేశారండి. అంటే మెయిన్ శైలాస్ కిచెన్లో ఏంటి ప్రత్యేకత అని ఎవరన్నా, ప్రత్యేకత కాదు వైవిధ్యం, విభిన్నత ఏంటి అని మాట్లాడితే కనుక నేను రకరకాల షెఫ్స్ని పరిచయం చేయటం. నిజానికి అది ఎట్లా స్టార్ట్ అయిందంటేనండి, ఇప్పుడు ఒక మిరపకాయల బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి నేను మిరపకాయలు చేయించాను. ఆమె చాలా బాగా చేసినప్పుడు అది యాస్టీస్గా చూపించాను. అప్పట్లో అది కొత్త అనమాట, ట్రెండింగ్ అనమాట. సో బండి మీద మిర్చి ఇలా చేస్తారా అని మేము కూడా చేసుకోవచ్చు కదా అని అనుకున్నారు. అలాగనే ఒక సర్వలు అవి తయారు చేస్తారు కదండి, ఇనుముతోని రోడ్ల మీద పెట్టుకొని వాళ్ళు
దేశ సంచారం చేస్తుంటారు, క్యారీ చేస్తారు, చాలా రోడ్డు మీద పెట్టి అమ్మేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఆలుగడ్డ కూర, కాలీఫ్లవర్ కర్రీ చేశాను, అది ఒకటి. అట్లాగా మళ్ళీ డిఫరెంట్. నాకు స్వీట్స్ చిన్నప్పటి నుంచి నేను హాట్స్ ప్రియురాలని, నాకు స్వీట్స్ సరిగ్గా రావు. స్వీట్స్ చేయాలి అనుకున్నప్పుడు స్వీట్స్ తెలిసిన వాళ్ళని స్వీట్ షాప్ వాళ్ళని పిలిచాను, వాళ్ళు వచ్చారు. నాకు చాట్ అసలే రాదు, మనం ఇంట్లో చాట్ ఎందుకు చేసుకుంటాం చెప్పండి. అట్లాంటప్పుడు నేనేదో యూట్యూబ్ చూసి నేను నేర్చుకొని మీకు చూపించి తెలిసి తెలియక మీరు నేర్చుకొని అదంతా ఫెయిల్ అయ్యే బదులు ప్రొఫెషనల్స్తో చేపిస్తే ఎలా ఉంటుంది, ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా అని చెప్పి వాళ్ళని పిలిచేదాన్ని. అలాగా స్వీట్ మాస్టర్స్ వచ్చారు, అట్లనే కొంతమంది షెఫ్స్ వచ్చారు, గ్రేట్ షెఫ్స్. మంతని నుంచి రాజు గారు వచ్చారు, అమ్మ లలితమ్మ గారు వచ్చారు, అండ్ దెన్ ప్రొఫెషనల్ షెఫ్స్ చాలా మంది వచ్చారండి. స్వీట్స్లో కూడా కిరణ్, మణికంఠ, ఇంకా చాలా మంది మర్చిపోతాను. షెఫ్స్లో దుర్గారావు మన ఛానల్లో దాదాపు 20-25 ఎపిసోడ్స్ చేస్తారు. ఇట్లా చాలా మంది షెఫ్స్ వచ్చారండి. ఎవరైనా మర్చిపోతే నన్ను తిట్టకండి, నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. 100-120 మందిని గుర్తుపెట్టుకోవడం కష్టం. సూర్యాపేట నుంచి ఏసు వచ్చి ఉండే, అండ్ మేము మొన్న ఆనంద ఆహారంకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది షెఫ్స్ ఉండే. నేను ఏ హోటల్కి వెళ్ళినా కానీ అక్కడ డిఫరెంట్ షెఫ్స్ ఉండే. ఇప్పుడు ఒక హోటల్లోనే 7-8 మంది కేటగిరీస్లో షెఫ్స్ ఉంటారండి. ఇండియన్కి, సౌత్ ఇండియన్కి, కాంటినెంటల్కి, చైనీస్కి, ఇంకా ఇట్లా డిఫరెంట్ షెఫ్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీల్డ్కి తగ్గట్టు వాళ్ళు వచ్చారు, చేశారు, చూపించారు. వాళ్ళని కేరళ వెళ్ళినప్పుడు, తమిళనాడు వెళ్ళినప్పుడు, కర్ణాటక వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ షెఫ్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎందులో బాగా చేస్తారో అని చూసి చేయించాను. దానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది వాళ్ళ పని మానుకొని వచ్చిన వాళ్ళకి నేను ఆ పేమెంట్ ఇచ్చేసాను. వెంటనే ఒక ఫామ్ ఫిల్ చేసుకున్నాను అనమాట. ఇది నేను మీ ఇష్టపూర్వకంగా నేను ఇంత పే చేసి మీతో చేయించుకుంటున్నాను, ధన్యవాదాలు అని చెప్పి ఒక ఫామ్, అఫీషియల్గా ఒక ఫామ్ తీసుకొని దాని మీద వాళ్ళకి సైన్ తీసుకొని వాళ్ళకి నేను పేమెంట్ ఇచ్చి చేయించాను. ఎందుకంటే మన వల్ల వాళ్ళకి అక్కడ 500 సంపాదిస్తే 1000 రూపాయలు రావాలి, అంతేగాని నేను యూట్యూబ్లో నాకు ఇంతమంది ఉన్నారు మీరు ఇది చేయండి అని చెప్పి నేను అది అసలు లేదు, అసలు అట్లా అప్పటి నుంచి లేదు, నాకు ఇప్పటికీ లేదు. సో ఇప్పుడు హోటల్స్ వాళ్ళంతటి వాళ్ళు పిలిస్తే కూడా నేను అదే అడుగుతాను, ప్రమోషన్ చేయొచ్చు కదండి, మాది రండి కదండి అంటే, మీరు ఏదైనా రెసిపీస్ చూపిస్తే వస్తానండి 100% అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది చూసినందుకు మీకు ఏమన్నా బెనిఫిట్ ఉండాలి కదా, అరే ఒక కొత్తది నేర్చుకున్నాను అనేది ఉండాలి కదా, నాకు ఉండాలి కదా, అందుకని అట్లాంటి నిర్ణయం. సో ఈ జర్నీలో నాకు తోడ్పడ్డ అందరికీ సలాం. చాలా వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన మమ్మల్ని కూడా గుర్తుపడుతున్నారు, పలకరిస్తున్నారు, మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. వాళ్ళ నెంబర్లు ఇచ్చేదాన్ని. కొంతమంది మాకు ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటున్నాం బయటకు అన్న వాళ్ళది ఫోన్ నెంబర్స్ అది ఇచ్చేదాన్ని. సో అలాగా వాళ్ళు కూడా హ్యాపీ, నేను హ్యాపీ. అండ్ ఇంకా మా టీం గురించి అయితే చెప్పనే అక్కర్లేదండి. నిజంగా డే 1 నుంచి కొంతమంది మారుతూ వచ్చారు, కానీ కొంతమంది స్థిరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా కానీ మాత్రం 100% నాకు కోఆపరేషన్ ఉంది, 100% కోఆపరేషన్ ఉంది. చాలాసార్లు మనుషుల్ని ముందుకు నడిపించేది కేవలం జీతం ఒక్కటే కాదండి, వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, మనకి హ్యూమన్ రిలేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళందరిలో ఒక మంచి మనసు ఉంది, ఒక మంచి తత్వంతో, ఒక మంచి ఉద్దేశంతో. నేను ఎంత స్ట్రగుల్ అయ్యేదాన్నో ఒక రెసిపీ బాగుండాలి, మీకు బాగా చేయాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను మా కెమెరామ్యాన్స్ని చూసినా, మా ఎడిటింగ్ టీం చూసినా, హెల్పింగ్ వాళ్ళని చూసినా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాతో ఈక్వల్గా స్ట్రగుల్ అయ్యారు అందరూ కూడా, నాతో ఈక్వల్గా దానిలో ఇంకా మనం ఇంకా ఇది చేయాలి అది చేయాలి అని నాకు కరెక్షన్స్ చెప్పేవాళ్ళు, సజెషన్స్ చెప్పేవాళ్ళు. ఇంకా మా ఓన్ ఫ్యామిలీ అయితే తెలుసు కదా, ఒక మహిళ ముందుకు వచ్చింది పని చేస్తుందంటే చాలా సందర్భాల్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒంటరి మహిళలు కూడా విజయం సాధించారు, సాధిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ఒంటరి మహిళల గురించి వాళ్ళలో ఒక నిజాయితీ, ఒక నమ్మకం, ఒక పట్టుదల, ఒక ధైర్యం ఉంటే ఏ మహిళ అయినా కానీ డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపైనా కన్సిస్టెంట్గా ట్రై చేస్తే విజయం తథ్యమండి. నేను అసలు మీకేంటండి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, మీరు ఆల్రెడీ కెమెరా ఫీల్డ్లో ఉన్నారు, మీ వారు అది మీకు హెల్ప్ చేస్తారు, మీ దగ్గర ఒక టీం ఉంది. లేదండి, నాకంటూ ఒక ఇది చెయ్యాలి అని ఒక తృష్ణ పుడితే నేనే పని చేయాలి. ఫస్ట్ ఎంతమంది చేయాలన్నా కానీ ముందు నువ్వు కదా చేయాలి, పని చేస్తే డెఫినెట్గా నాకు ఇమ్మీడియట్గా ఒక సక్సెస్ వస్తే కనుక మీకు 2 రోజుల తర్వాత అయినా వస్తుంది. కాబట్టి ఒంటరి మహిళలు వీఆర్ ఆల్వేస్, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది మీతో పాటు ఉంటారండి. ఉండని వాళ్ళ గురించి ఆలోచించొద్దు, తిట్టే వాళ్ళ గురించి, కామెంట్స్ చేసే వాళ్ళ గురించి మనం వెనక్కి వెళ్ళొద్దు.
కానీ ఉండే వాళ్ళకి మాత్రం తోడుండే మహిళలు కూడా చాలామంది ఉన్నారు. డిఫరెంట్లో చట్టంలో అవ్వచ్చు, న్యాయంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో మైనసే ఉండదు కదండి. ఆ ప్లస్ మనకి దొరికే అవకాశం ఉంటుంది మీరు ధైర్యంగా ఉన్నంత వరకు, మీరు నిజాయితీగా ఉన్నంత వరకు. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడోకక్కడ మనం ఎలాంటి వ్యక్తులం అనేది ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుందండి. సో మీ మనసులో నిజాయితీ ఉన్నప్పుడు మీ పనిలో ధైర్యం ఉంటుంది. మీ పనిలో ఆ ధైర్యం నిజాయితీ చూసినప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడో, ఫ్రెండో, దూరపు చుట్టమో ఎవ్వరు కాదు, మీలాంటి ఒక సబ్స్క్రైబర్, ఫాలోవర్ అయినా కానీ హెల్ప్ చేసే అవకాశం ఉంది. సో ఎవరికైనా కానీ ఇది సాధ్యం. నాకేమీ పెద్ద టీం ఉన్నంత మాత్రాన నేనేమీ అది కాదు. 100% అది నేను నమ్ముతాను. ఎప్పటికీ మీరు ఏం చేయాలనుకున్నా, నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ అండి, లైఫ్లో ఏది చేయాలనుకున్నా స్టార్ట్ చేయండి, అయిపోతుంది, డెఫినెట్గా అయిపోతుంది. భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు. ఆ భగవంతునికి మీకు ఒక లింక్ ఏదైనా ఉందంటే అది మీ నిజాయితీ మాత్రమే, మీ కష్టం మాత్రమే, మీ కమిట్మెంట్ మాత్రమే, మీ పట్టుదల మాత్రమే ఆ కనెక్షన్. అంతేగాని గాల్లో దీపం పెడితే భగవంతుడు కూడా ఏం చేయలేడు. నీ మనసులో స్వచ్ఛత లేకుండా, నీ ప్రయత్నంలో సూక్ష్మమైన ఆ థ్రెడ్ ఎప్పుడు తెగిపోకుండా ఉండకుండా ఉంటే ఎవరు ఆపలేరు మీ విజయాన్ని అని అయితే నేను చెప్తాను. యూట్యూబ్ ద్వారా మీరు సాధించింది ఏంటి, యూట్యూబ్ ద్వారా మీరు కోల్పోయింది ఏంటి అంటే, యూట్యూబ్ ద్వారా నేను సాధించింది ముఖ్యంగా నాకంటూ తెలియని, నేనెవరో తెలియదు, ఎక్కడ పుట్టానో తెలియదు, ఎక్కడ పెరిగానో తెలియదు, నేను ఏ కులం, ఏ మతం, ఏ జాతి తెలియదు. జస్ట్ నేను చేసే వంటలకి, నాతో మాట్లాడే కొన్ని మాటలకి నిలబడి కళ్ళమని నీళ్ళు పెట్టుకున్న మనుషుల్ని నేను చూశాను. నాకు 10 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చినా నాకు ఆ భావోద్వేగం కన్నా కూడా మిమ్మల్ని బయట కలిసి నేను అసలు ఇట్లా కళ్ళమని నీళ్ళు అయిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. నేను ఒక కొడుకు అయితే చచ్చిపోయింది. కొడుకు చచ్చిపోయినాడు. అయ్యో, ఎట్లా? ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా మాట్లాడుతుంది. అయ్యో, ఎవరు లేదు నాకు, ఇందాకనే ఎవరు చుట్టలే, కోళ్ళు లేరు, ఎవరు లేరా? కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఏం నా కొడుకు చచ్చిపోయినంత కొడుకు. ఎందుకంటే ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ ఎలా సాధ్యపడుతుంది అని నాకు అసలు అది నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం అనే అనిపించింది నాకు. ఆ విషయంలో మిమ్మల్ని అందరినీ సాధించటమే, మిమ్మల్ని అందరినీ మనసుల్లో ఉండటమే నా ఏమంటారు అన్నిటికంటే నేను సాధించిన విజయం. 100% అది నేను ఒప్పుకొని తీరుతాను. ఎందుకంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళే అనుకుందామండి, చుట్టాలు అనుకుందాం, ఫ్రెండ్స్ అనుకుందాము, మనం ఎవరో తెలిసి మనమేంటో అర్థమయ్యి లేకపోతే మన చేతిలో తిని మాట్లాడటం వేరు. జస్ట్ చూసి దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లాగా ఒక నిస్వార్థమైన ప్రేమ అంటే నేను మీ దగ్గర నుంచి చూశాను. అది ఎక్కడ ఉంటుంది అంటే అది యూట్యూబ్లో. అది నేను సాధించిన విజయం అది. ఇంకా అన్నిటికంటే నాకు వచ్చిన అవార్డ్స్ ఒక 4-5 ఇచ్చారండి డిఫరెంట్ ప్యానల్స్ నుంచి. నాకు అన్నిటికంటే ద గ్రేట్ అచీవ్మెంట్ అంటే చిరంజీవి గారు ఒక పక్కన, విజయ్ దేవరకొండ గారు ఒక పక్కన నిలబడి స్టేజ్ మీద నచ్చేటప్పుడు శైలజ గారు అని చిరంజీవి గారు అంటే నేను షాక్. నా పేరు కూడా మీకు ఎలా తెలుసు అంటే, సురేఖ గారు చూస్తారండి ఎప్పుడు ఇంట్లో, అందుకని నేను చూస్తాను, ఇంకా మీరు తెలుసు అన్నట్టు ఆయన చెప్పడం అసలు నిజంగా ఒక గ్రేట్ హ్యాపీనెస్. అది అవార్డు కాదు నాకు, ఒక కలికితురాయి, రత్నం, మణి ఇవన్నీ కాదండి అసలు. అదొక హార్ట్ వెల్మింగ్ సంఘటన. నేను ఆ షాక్లోంచి చాలా రోజులు బయటికి రాలేదు అసలు. నేను అదే వైబ్లో ఉండేదాన్ని. అది తలుచుకొని ఇప్పటికీ మా ఇంట్లో హాల్లో చిరంజీవి గారిది నేనున్న ఫోటో ఉంటుంది అనమాట. అది చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లాగా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మాట్లాడారు. సుమన్ గారు, యాంకర్ సుమ గుర్తుపట్టి శైలాస్ కిచెన్ అనే ఆవిడ నేను పలకరించటము, రాజా రవీంద్ర గారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినానండి తోటి యూట్యూబర్స్ నన్ను వెంటనే గుర్తుపడతారు వెంటనే. అది అసలు గుర్తుపట్టడం ఇట్ సెల్ఫ్ నాకు చాలా ఆనర్ అనిపిస్తుంది. అరే ఎక్కడో ఉన్న నేను అనామకరాలు నల్గొండలో ఉన్న
మొన్న నేను ఇక్కడ దాకా వచ్చి వీళ్ళు నన్ను గుర్తుపడుతున్నారు అనేది ఇట్ సెల్ఫ్ భగవంతుడు ఇచ్చిన వరము నిజంగా. అంత ఎదిగి కూడా చిరంజీవి గారు అంత సబ్మెసివ్గా మనం ఇచ్చింది తీసుకొని ఒక దగ్గర ఒక ట్రోలీ కూడా వచ్చిందనమాట. ఎవరెవరో ఏమేమో మాట్లాడుతుంటారు, విర్రవీగుతుంటారు. చిరంజీవి గారు చూడండి ఒక అభిమాని ఇచ్చింది దాన్ని కళ్ళకద్దుకొని తీసుకొని అందులో ఏముంది అనేది చూసుకుంటున్నారు. అట్లాంటి వ్యక్తుల దగ్గర నిజంగా డౌన్ టు ఎర్త్ ఉండటం అంటే ఏంటో నేను చూశానండి. నిన్న మొన్న కూడా నాకు కొంతమంది కలిసారనమాట. వాళ్ళ దగ్గర ఏముందో నాకు తెలియదు, వాళ్ళ మాటల్లో చాలా అహంకారము చాలా ఇది కనిపిస్తే నేను వెంటనే అనుకున్నాను అనమాట, అమ్మో నాకు తెలిసి తెలియక నేను ఎప్పుడన్నా అహంకారంగా ప్రవర్తిస్తానేమో మాట్లాడతానేమో. అంటే మన కింద ఒక 100 మంది 150 మంది ఉన్నప్పుడు మనము ఒక ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన వాయిస్లో ఆ పవర్ అది అహంకారం అని భ్రమపడతాము, కానీ ఆ పవర్ వస్తుందండి. దాన్ని కూడా అది లేకపోతే వినరు. సో వేరే వాళ్ళ మాటలు విన్నప్పుడు ఓకే దీన్ని కూడా నేను తగ్గించుకోవాలనుకుంటా అని అనిపించిన సందర్భం. ఇట్లా చాలా చాలా నేర్చుకున్నానండి నేను యూట్యూబ్ నుంచి. నిజంగా చిరంజీవి గారికి చాలా పెద్ద 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 థ్యాంక్స్, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకా డబ్బులు అంటారండి, డబ్బుల ప్రకారం ఖర్చు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. అది ఎంత ఏంటి అనేది మన వ్యూస్ని బట్టి మనం ఏ కేటగిరీలో ఉన్నామన్న దాన్ని బట్టి ఎప్పుడు మారిపోతుంటుంది. ఈ నెల ఇంతే ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఇంతే ఉంటుంది అని చెప్పడానికి లేదు. అది నేను డబ్బుల కోసం యూట్యూబ్లోకి రాలేదు, యూట్యూబ్లో నాకు డబ్బులు రావు అని నేను అనలేదు, ఉన్నాయి. కానీ నేను సాధించింది మాత్రం మీకన్నా ఎక్కువ నాకు ఏది కాదు. కాబట్టి మిగతా అన్ని నాకు అది క్రైటీరియా అని అనిపించదు. ఫస్ట్ థింగ్. 2 కామెంట్స్ అండి. డైరెక్ట్ చూసిన వాళ్ళకన్నా మీరు మాట్లాడే మాటలు కామెంట్స్ రూపంలో మీరు చూపించే అభిమానము హెడ్స్ ఆఫ్ అండి. మీరు అనుకుంటారు ఒక 2 లైన్సే కదా టైప్ చేసింది అనుకుంటారు కదా, కానీ ఆ 2 లైన్స్ ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయండి. సూటిగా గుండెని తాకే కామెంట్స్ చాలా ఉన్నాయి. నాకు ఎప్పుడన్నా మనసు బాగాలేకపోతే నేను కామెంట్స్ చదువుతాను. అంటే ఆలోచించండి మీ కామెంట్స్ నా మీద ఎంత ప్రభావితం చేస్తున్నాయి, ఎంత రెస్పాన్స్ ఉంది అనేది. బ్యాడ్ కామెంట్స్ కంపారిటివ్లీ తక్కువ అండి. 95 గుడ్ ఉంటే 5 బ్యాడ్ ఉంటే అది బ్యాడ్ కామెంట్స్ కిందకి రావు. ఆ 5లో కూడా 95లో నేను సద్విమర్శల్ని కూడా గుడ్ కింద తీసేసుకుంటాను నేను. అది లేకపోతే ఇప్పుడు టీచరు పాఠం చెప్పేటప్పుడు మనం చెప్పినవి అన్నీ కరెక్టే అని చెప్తే మనం ఎప్పుడు ఎదుగుతాం చెప్పండి? మీలో ఈ తప్పు ఉంది, మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పినప్పుడే కదా ఒక విద్యార్థి కానీ ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ డెవలప్ అయ్యేది. సో దట్ హ్యాపెన్స్ విత్ మీ సద్విమర్శలు నన్ను చాలా నడిపించినాయి. చాలా మంది ఎక్కువ మాట్లాడకండి శైలజ గారు అని చెప్పినప్పుడు నేను తగ్గించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. దానివల్లనే మీ వల్లనే నేను ఫుడ్ ఎక్స్ప్రెస్ మాటలు లేని ఛానల్ ఒకటి పెట్టాను. అలానే శైలజ గారు డిఫరెంట్ జోనర్స్లో మిమ్మల్ని ఇంకా మీ లైఫ్ స్టైల్లో ఇంకా ఏం జరుగుతుంది చూడాలని ఉందండి, ఇది అండి అదండి అన్నప్పుడు వెంటనే నేను టార్గెట్ టీవీ పెట్టాను. అండ్ మీకు చీరలే బాగుంటాయండి, డ్రెస్సెస్ అని కొంతమంది, డ్రెస్సెస్ ఒకసారి వేసుకోవచ్చు కదా అని కొంతమంది, అట్లా డిఫరెంట్ దాంట్లో. అంటే నన్ను నేను మర్చిపోకుండా నా అభిరుచుల్ని కానీ నా అభిప్రాయాలని కానీ నా ఇష్టాలని తొక్కి పెట్టకుండా మీ కామెంట్స్ని కానీ మీ విమర్శలను కానీ నేను తీసుకోగలిగాను. అలాగని మొత్తం చేంజ్ అయిపోయాను అనుకోండి, మీరు చెప్పినట్టు నేను చేస్తే నేనేంటి? సో నాకు ఆ బ్యాలెన్స్ చేసుకోవటం నాకు జీవితం నేర్పించింది, దాని ప్రకారమే నేను వెళ్తున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ చెప్పాల్సింది బ్యాడ్ కామెంట్స్ విషయంకి వస్తే, ప్రతి క్లాస్లో అందరు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంకా లాస్ట్ బెంచెస్ ఎవరు ఉంటారండి? లాస్ట్ ర్యాంక్ ఎవరిది ఉంటుంది చెప్పండి? ఇంకా అది అంతేనండి. ఎవరి మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు కామెంట్స్ చేస్తారు. కొంతమందికి బాగా నచ్చింది, కొంతమందికి నచ్చదు, అది తప్పలేదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. మరీ అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఉండేవి చాలా తక్కువ, అవి వచ్చినాయి కూడా మా దాంట్లో ఫిల్టర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. యూట్యూబ్లో అలాంటి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, అబ్యూజ్ అట్లాంటివి ఉన్నాయి, మీరు ముందే ఫిల్టర్ చేసుకోవచ్చు అనే టిక్స్ ఉంటాయి, అవన్నీ ఆన్లో పెడతారు. నా మెయిన్ బ్యాడ్ కామెంట్స్ని డిలీట్ చేసేది మా వారే. ఫస్ట్ వెళ్ళే వాటిలో ఆయన ముందు చూసుకునేది అవే. సో ఇలాంటి సపోర్ట్ ఉంది, అట్లా ఏమంటారు కాదు అనుకునేది ఉంది. SEO జాబ్లో కూడానండి నాకు చాలామంది ఫస్ట్ నుంచి హెల్ప్ చేశారు. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇలా చేయండి అని చెప్పి రైతుబడి రాజేందర్ రెడ్డి ఉన్నారు, గుర్తుందా? ఆయన హీస్ ఫ్రమ్ నల్గొండ అనమాట. అప్పటికే ఆయన యూట్యూబ్లో సక్సెస్. సో ఆయనని మేము అడిగాం పిలిచి, ఇది ఎట్లా అండి అది ఎట్లా అండి అని. అట్లనే ఇంకొక అతను మన కోమళ్ళ నరేష్ అని చెప్పి అతను కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చినాడు. అప్పట్లో అతను మీడియాలో ఉండేవాడు, SEO జాబ్ చేసేవాడు. అండ్ నాకు ఆల్ ద టైం నేను ఎప్పుడు ఏ వంట చేస్తున్నా కానీ ఇది కావాలి అది కావాలి అంటే అసలు చేసేద్దాం మేడం, అది చేద్దాం ఇది చేద్దాం అని ముందుకొచ్చింది మా ప్రమిళ. చూడు అక్కడ కాదు ఇక్కడ. షీఈ్ మై అసిస్టెంట్. మంచిగా అన్నిటికీ
మంచి మంచి సలహాలు ఇస్తుంది, ఇట్లాంటి పనులు చేస్తుంది. నా రెసిపీ మీరు అందరూ పెడుతుంటే నేను ఎప్పుడు పెట్టాలి మేడానికి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంక మా వారి పేరు చెప్తే నేను నా పేరు చెప్పుకున్నట్టే. ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా తను లేరు. సో ఇట్లాంటి చాలా ఎమోషనల్ కనెక్షన్స్ నాకు ఉన్నాయి. మా ఎడిటర్స్ అయితే నిజంగా నేను ఎక్కడన్నా చిన్న ఇది ఆడవాళ్ళు అన్న తర్వాత ఏదైనా బయటికి రావటం ఇది కదా, నాది బయటకు వస్తే వాళ్ళ అమ్మదో వాళ్ళ అక్కదో వచ్చినట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఆ కరెక్షన్స్ అట్లా ఉంటాయి అనమాట. అయ్యో మేడం చూసుకోలేదా అట్లా చూసే చెప్పేవాళ్ళు. ఇంకా చాలామంది అండి, మా పిల్లలు చెప్పక్కర్లేదు, మా పిల్లలతో పాటు మా చింటూ అమ్మ పచ్చడి చేతితో తిన్నాను, ఇంకో ముందు తీసుకొని పోతుండు. ఆల్వేస్ దే ఆర్ దేర్ విత్ మీ. ఇంకా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను యూట్యూబ్ వల్ల ఇంకా కోల్పోయింది ఏమన్నా ఉందంటేనండి, ఇంతకుముందు ఆత్మీయులతో ఫ్రెండ్స్తో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఒక 10-15 మంది పక్కకి ఎప్పుడు నేను ఎవరిని పెట్టనండి 100%. కానీ ఆ కమ్యూనికేషన్, ఆ డిస్టెన్స్ అనేది ఆటోమేటికల్ ఇట్ హ్యాపెన్స్. చాలామంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు. కాదని అనుకోలేం కదా మనిషి ఎప్పుడు కూడా. ఇంకా ఏం చెప్పాలి, నేను ఏడవద్దు మీ ముందు అనుకున్నాను, ఏడిపిస్తున్నారు. అంతేనండి, అన్నిటికంటే నాకు మీరు ఇంపార్టెంట్. ఫెయిల్ అయినవి ఉన్నాయి, బ్లూపర్స్ ఉన్నాయి. నేను తప్పులు మాట్లాడిన అన్ని బ్లూపర్స్ లాగా వస్తాయి చూడండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు శైలజ వంటశాల. ఇప్పుడు వచ్చి అర్థమయ్యేటట్టు చెప్తాను. నమస్తే అండి, శైలాస్ వంటశాలకి స్వాగతం. నేనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నమస్తే అండి, శైలజ యొక్క వంటశాలకి స్వాగతం. బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి, కోల్పోయిందంటే ఇంకేం లేదండి. అన్నీ ఇచ్చారు, కడుపు నిండా ఇచ్చారు, తిట్లు కూడా ఇచ్చారు అప్పుడప్పుడు, అంతే అనుకుంటా. ఇప్పుడు ఇట్లా రెడీ అయితే కూడా మా వారు అంటున్నారు, ఏంటి అమ్మవారిలో రెడీ అయ్యవచ్చు అంటే. ఇది నాకు చాలా పండక్కి పూజకి ఏదైనా ఇంట్లో స్పెషల్ అకేషన్ ఉంటే స్పెషల్గా రెడీ అవుతాం కదా, ఇది నాకు చాలా స్పెషల్ అకేషన్. అందుకే ఇంత చక్కగా, చక్కగా అనేది మీరు చెప్పాలి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా నేను ఐ విల్ ఆన్సర్. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, మీ క్వశ్చన్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. చెప్పండి, చేద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ. 2 చేతులు జోడిస్తేనే నమస్కారం అయితే కనుక 24 గంటలు జోడించే ఉంచాలి. అంతటి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని లక్షల మనసులు కలిసిన ఫీలింగ్ ఉంది కాబట్టి అది కూడా ఒక నమస్కారమే అనిపించింది నాకు. ఇది సంస్కారం అయితే ఇది నిజమైన నమస్కారం, గుండె టచ్ చేయటం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాటుకోడి రుచి బాగా ఉంది, బాగా ఉన్నది. సైలాస్ కిచెన్ నాటుకోడి, సైలాస్ కిచెన్ నాటుకోడి సో టేస్టీ, నాటుకోడి సూపర్. కడుపు నిండా, ఇవాళ కడుపు నిండా తిన్నాము, మంచిగా నాటుకోడి సూపర్గా తిన్నాము.